ఈరోజు చూస్తా ఉన్నాం. సామెత ఉంది. కుక్కలు మురిగిన 6 నెలలకి పోలీసులు వచ్చారు. దొంగలు పడ్డ 6 నెలలకి పోలీసు ఇంట్రాగేషన్ చేసినట్టు తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ వేవ్ కోవిడ్, సెకండ్ వేవ్ కోవిడ్ 2. అలాగే ఈ రాష్ట్రంలో ప్రపంచ మానవాళికి కొత్త వైరస్ అయిన COVID-19 వ్యాపించినప్పుడు యావత్ ప్రపంచం శాస్త్రవేత్తల దగ్గర నుంచి సైంటిస్టుల వరకు, పరిశోధకుల వరకు, డాక్టర్స్, ప్రపంచ దేశాలు ఈ వైరస్కి ముందేంటో, ఈ వైరస్ ఎలా వచ్చింది, దీని మీద డయాగ్నోసిస్ ఏం చేయాలి అని వాళ్ళకు కూడా తెలియకుండా శోధిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఆ వైరస్ కట్టడి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు అద్భుతం. ప్రజల ప్రాణాన్ని కరోనా వైరస్ బారిన పడకుండా చేయడంలో ఈ రాష్ట్ర విధానం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకున్న సందర్భం మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాలు ఆఖరికి ఈ దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవిడ్ నివారణ బ్రహ్మాండంగా చేస్తున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని స్వయంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పారు. అలాగే ప్రపంచ దేశాలు ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ని ఎదుర్కోవటంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సిస్టమ్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్న వాలంటరీ వ్యవస్థ, ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే ప్రతి ఇంటికి 50 మందికి, ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటరీ ద్వారా కోవిడ్ నివారణకి ఏ రకంగా పనిచేశామో మనందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ నివారణ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కోవిడ్ ని ఆరోగ్యశ్రీలో చేర్చడం, కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ ని ఎంత బాగా అప్డేట్ చేశామో అందరికీ తెలుసు. ఈ దేశంలోనే ఫస్ట్ కోవిడ్ ఎవరికైతే కోవిడ్ బాధితున్నాడో అతనికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని చేసే విధంగా చేసిన గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకే కోవిడ్ ని, వ్యాధిగ్రస్తుని రికవరీ రేట్ ని ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా చేశాం. కోవిడ్ సెకండ్ వేవ్ లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బ్రహ్మాండంగా చేశాం. ఉదాహరణకు మన తెనాలి నియోజకవర్గం తీసుకున్నాం.
తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని కోవిడ్ విభాగాన్ని సపరేట్ చేసి కోవిడ్ హాస్పిటల్ చేసి, అలాగే ఎవరైతే కోవిడ్ కేర్ సెంటర్ని తెనాల్లో 1000 మంది సామర్థ్యం ఉండే విధంగా 1000 మంది సామర్థ్యం ఉండే విధంగా టిట్కో హౌసెస్లో కోవిడ్ కేర్ సెంటర్ని పెట్టి సుమారు నాకు తెలిసి కోవిడ్ సెకండ్ వేవ్లో కానీ ఫస్ట్ వేవ్లో కానీ ప్రతిరోజు 600 దగ్గర నుంచి 800 మంది దాకా కోవిడ్ కేర్ సెంటర్లో పేషెంట్స్ నుంచి వాళ్ళకి మందులు, భోజనం, వసతి, ట్రీట్మెంట్, వాళ్ళ యొక్క కేర్ ఇవన్నీ చూసి బ్రహ్మాండంగా చేశాం. అలాగే కోవిడ్ హాస్పిటల్గా మన ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేసి సెకండ్ వేవ్ పేషెంట్స్ని కాపాడే దాంట్లో బ్రహ్మాండంగా ఎఫర్ట్స్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్లు మానిటరింగ్ చేసి హెల్త్, డాక్టర్స్, మున్సిపాలిటీ, పోలీస్, రెవెన్యూ, శాసనసభ్యుడిగా నేను అందరం నిత్యం అందుబాటులో ఉండి బాధితుడికి హాస్పిటల్ సౌకర్యాలు, మెడిసిన్, ట్రీట్మెంట్ సరిగ్గా అందేట్టు మానిటరింగ్ చేసి కొన్ని వేల మందిని ప్రభుత్వ హాస్పిటల్లో అలాగే ప్రభుత్వ కోవిడ్ సెంటర్లో బాగా ట్రీట్మెంట్ చేసి చాలా మందిని మళ్ళీ ప్రాణాలు నిలిపి ఈరోజు బయట తిరుగుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ సెకండ్ వేవ్ కోవిడ్ విస్తృత రూపం దాల్చి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే అన్ని గ్రామాల్లో అన్ని ఊళ్ళో కొంతమంది మరణ బారిన పడిన సంఘటన కూడా మనం చూసాం. కొంతమంది చనిపోయారు. ఎంతో బాధ చేస్తూ ఉంటుంది. మనం రోజు మనతో తిరిగినా సెకండ్ వేవ్ కోవిడ్ ఆ విజృంభణలో పాపం సరైన కొంతమంది చనిపోయారు. అంటే ఒక ప్యానిక్. హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రభుత్వ హాస్పిటల్లోనే బెడ్లు దొరకలేని పరిస్థితిలో ప్యానిక్గా వచ్చి సెకండ్ వేవ్ అట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా బాధ్యత గల ముఖ్యమంత్రి, బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యత గల శాసనసభ్యుడిగా మేము దగ్గర ఉండి అన్నిటిని మానిటరింగ్ చేస్తా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే దాంట్లో ఎంతో పనిచేసిన ధైర్యం బదులు నిద్రాహారాలు మాని అర్ధరాత్రి 1 గంట 2 వరకు ఏ ఫోన్ వచ్చినా, ఎవరు హెల్ప్ కావాలని చేసినా వాళ్ళకి బెడ్లిప్ ఇచ్చేదాంట్లో కానీ, మెడిసిన్స్ ఇచ్చేదాంట్లో కానీ లేదు. అప్పట్లో మనం కోవిడ్ సెకండ్ వేవ్ నివారణకి మందులు ఏదైతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానీ వీటికి కొరతగా ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వంతో మానిటరింగ్ చేసి హాస్పిటల్స్లో దొరికే విధంగా, సామాన్యుడికి దొరికే విధంగా ఆక్సిజన్ కొరత వస్తే ఆ ఆక్సిజన్ కొరత లేకుండా చేసే దానికోసం రాష్ట్ర అధికారులతో, జిల్లా అధికారులతో మానిటరింగ్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడా కూడా ఆక్సిజన్ పేషెంట్కి అందకుండా ఉండనీయకుండా చేసే ఎఫర్ట్స్ మొత్తం చేసి ఆక్సిజన్ పేషెంట్స్కి అందించే విధంగా ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా నిరంతరం మానిటరింగ్ చేసి ఎక్కడ కూడా పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా
ఎంతో మందికి నేను డైరెక్ట్గా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్తో ఫోన్లు మాట్లాడి ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు, మీకు ట్రీట్మెంట్ బాగుందా, మీ రికవర్ % ఎలా ఉంది, రికవర్ అయ్యారా, ఏ రకంగా రికవర్ అయ్యారు, మొత్తం వాళ్ళ ప్రతి యోగక్షేమాన్ని శాసనసభ్యుడిగా నేను తెలుసుకొని వాళ్ళతో ఫోన్లు మాట్లాడి వాళ్ళకి ఇంకా అక్కడ ఏదైనా కానీ ఇంకా లోపం ఉంది అంటే డాక్టర్స్తో, ఆఫీసర్లతో, కలెక్టర్ గారితో మాట్లాడి వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి ఎంతోమందిని ఈరోజు ప్రాణాలతో బయటకు వచ్చిన సందర్భం. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా మేము, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అందరం మున్సిపాలిటీ కోఆర్డినేషన్తో పనిచేసి ఈ మహమ్మారి నుంచి నా ప్రాంత ప్రజలను కాపాడుకోవాలని తపనతో ఎఫర్ట్స్ పెట్టి చేశాం. ఇది వాస్తవం, అందరికీ తెలుసు. ఎక్కడా కూడా నెగ్లిజెన్సీ కానీ, ఎక్కడా కూడా ఇర్రెస్పాన్సిబుల్ కానీ లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పొద్దున్న నుంచి రాత్రి 1 గంట దాకా కరోనా పేషెంట్స్ సంబంధించి పేషెంట్స్ చుట్టాలు కానీ, పేషెంట్స్ స్నేహితులు కానీ, ట్రీట్మెంట్లో కానీ, హాస్పిటల్లో బెడ్ కానీ, ఆక్సిజన్ కానీ, మందులు కానీ, ఏ అవసరమైనా కూడా మానిటరింగ్ చేసి వాళ్ళ భోజనాల మీద మానిటరింగ్ చేసి ఆ భోజనాల క్వాలిటీ భోజనం, బాగుండే భోజనాన్ని నిరంతరం మానిటరింగ్ చేసి వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ని ఇప్పించాం, చేశాం. వాస్తవం, ఇంత పెద్ద మహమ్మారి ఎవరికి తెలియదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అందరం, ప్రతి దేశం, ప్రతి గవర్నమెంట్ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టి ఆ ఎఫర్ట్స్ పెట్టే దాంట్లో మన దేశంలో మన ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడి మీద మమకారం, ప్రేమ ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి దానికోసం ఎంత ఫండింగ్ అయినా, ఎంత వరకైనా అని చెప్పి హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేగా మా అందరినీ నిరంతర మానిటరింగ్ లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆయన చేపించి ఈ రాష్ట్రంలో వేల మంది, లక్షల మంది ప్రజల్ని కరోనా బారిన పడకుండా, ఒకవేళ పడితే ఏమేమి చెయ్యాలో ప్రభుత్వం తరఫున ఎన్ని చేసి ఈరోజు కరోనా తగ్గుమొహం తగ్గాక, కరోనా అప్పుడేమో నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. మాకెక్కడ కరోనా వస్తుందో అని ఒక ఆయన హైదరాబాద్లో కూర్చున్నాడు, ఒక ఆయన గుంటూరులో కూర్చున్నాడు. ఫస్ట్ వేవ్ కరోనా ఊరు రాలా, పలకరించేవాళ్ళు లేరు. సెకండ్ వేవ్ కరోనా ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు ఈ 6 నెలల తర్వాత ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు హైదరాబాద్ నుంచి 2 రోజులు, 2-3 ఊళ్ళు తిరిగి కరోనా బాధితులని తిరిగాడు. ఆయన ఆడ తిరుగుతున్నాడని ఈ గుంటూరు నుంచి వస్తున్నాడు 2 రోజుల నుంచి. కరోనా బాధని ఓదార్పంట, మంచిదే ఓదార్చు బాబు, తప్పేం లేదు. నువ్వు ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధివి, ఓదార్చడంలో తప్పు లేదు. అసలు కరోనా పీక్ టైంగా ఉన్నప్పుడు, లేదు కరోనా సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా పనిచేసి ప్రతి సెక్టార్లో మొత్తం హాస్పిటల్ దగ్గర నుంచి బాధ్యతగా పనిచేసి ఈరోజు సంవత్సరం తర్వాత శవాల మీద పేలాలాగా కరోనా టైంలో ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, ముఖ్యమంత్రి సరిగ్గా పనిచేయలేదు,
ఈ ప్రభుత్వం బాధ్యతగా చేయలేదు అని ఇప్పుడు వీళ్ళు చూస్తున్న మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. మీరు పరామర్శ యాత్ర పెట్టుకొని పరామర్శించుకోండి, తప్పేం కాదు. రాజకీయ పార్టీగా మీ అధికారం ఉన్నది, మీకు తప్పేం ఉంది దాంట్లో. రాజకీయ పార్టీకి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ తెలుగుదేశం ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ కాంగ్రెస్ ఉంటాయి, జనసేన యాక్టివిటీ జనసేనకు ఉంటాయి. తప్పేం ఉంది, చేసుకోవచ్చు దాంట్లో. అలాగే పరామర్శించడం తప్పని నేను అంటల్లా, పరామర్శించు. మీరు పారిపోయి ఈ ఊళ్ళో ఉండరు, ఇక్కడ ఉండరు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఒకళ్ళేమో గుంటూరులో ఉంటారు. కరోనా అన్నా రారు, ఇంకోటి అన్నా రారు. మీ ఆరోగ్యాలు, మీ పిల్లలు, మీ ఆస్తులు మీరు కాపాడుకోవడంలో కరోనాలో జాగ్రత్తగా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. మేమేమో మా ముఖ్యమంత్రి గారు, మేము అందరమేమో మా ప్రజలు, మా ప్రాంతం, మా ప్రజలను ఎంత కాపాడుకోవాలి ఏంటి అని చెప్పి మేము జాగ్రత్తగా చేసుకుని మా ప్రజలను కాపాడుకునే దాంట్లో మా ఎఫర్ట్స్ అన్ని మేము పెట్టాము. ఇప్పుడు కట్ట ఏం పని కొని లేక ఖాళీ కూర్చున్నారు, ఏదో కరోనా యాత్ర ఆ యాత్ర అని చెప్పి మేము బలకరిద్దామని తిరిగితే తిరగండి, దానే తప్పట్లా నేను. కానీ దయచేసి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం ఒప్పుకో. ఎందుకు నేను ఈ మాట చూస్తున్నానంటే, ఓ కరోనా వచ్చిన కుటుంబంలో కొంతమంది ఆ కుటుంబ సభ్యులు ఎవరన్నా చనిపోతే, ఆ చనిపోయినప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధిగానో లేకపోతే ఇంకో దానికో మనం వెళ్ళి పక్కన తప్పు లేదు. అదేమి చెడ్డ పని కాదు, ఇది మంచి పని. ఆ కుటుంబాన్ని పరామర్శించడం అనేది ఈ ప్రాంత రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అనేది సహజంగా ఎవరైనా చేస్తాం, ఇదేం తప్పు కాదు. మీరు ఓ సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత వచ్చి ఆలు పాపం మర్చిపోయిన ఇప్పుడు ఆమె ఎక్కెక్కి ఎడిపిస్తుంది. పరామర్శ చేసుకోండి, తప్పు లేదు. కానీ ప్రభుత్వ నెగ్లిజెన్సీ, ముఖ్యమంత్రి నెగ్లిజెన్సీ అనే పిచ్చి మాటలు మాట్లాడమా నేను దయచేసి చూస్తున్నాను. మీరు కరోనాలో లేరు ఈ ప్రాంతంలో అసలు మీరు ప్రజల్ని కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి పారిపోయిన అసమర్థత నాయకత్వం ఇది. అసమర్థులు మీరు. ప్రజలు సుఖాల్లో వచ్చినప్పుడు వచ్చి టాటా చెప్పటం కాదు, ప్రజల కష్టాల్లో మీరు ఈ ప్రాంతంలో కనపడలా. ఇంత పెద్ద మహమ్మారి వచ్చినప్పుడు నా ప్రాంతం, నా ప్రజలని, నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నేను పనిచేశాను. వాస్తవం అవునో కాదో ప్రజలకే తెలుసు, ఇది నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కరోనా నుంచి కాపాడటం కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఆయన పెట్టిన ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు కావలసిన మెడిసిన్ దగ్గర నుంచి ఫెసిలిటీ వరకు, అలాగే పేషెంట్కి నాణ్యమైన ఫుడ్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎఫర్ట్స్ ఎంతో మందిని రక్షించి, కొన్ని వేల మందిని రక్షించాం, కొన్ని లక్షల మంది. మీరు ఇవాళ వచ్చి ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎమ్మెల్యే చేయలేదు, ఈ కాదు, ఈ పిచ్చి మాట్లాడుతుంది. మీరు అసలు లేనిది, మీరు రాజకీయం చేయటం మీ ఉద్దేశం, మేము ప్రజలకు సేవ చేయటం మా దారి. కష్టాల్లో మేము, సుఖాల్లో మేము. ప్రజల కష్టాల్లో మేము ఉంటున్నాం, ప్రజల అవసరాల్లో మేము ఉంటున్నాం, ప్రజల సుఖ సంతోషాల్లో మేము ఉంటున్నాం. మేము ఎప్పుడు 5 నెలలకు 6 నెలలకు పలకరించే వాళ్ళం కాదు. ఈ 5 నెలలకి సంవత్సరానికి వచ్చేవాళ్ళు వద్దనుకోనే ప్రజలు లోకల్గా ఉండేవాడిని, నన్ను అందుకే లోకల్ సేవన్నా అని చెప్పి ప్రజలు గెలిపించుకున్నాను. ఇప్పుడు సమస్య అంటే నేను ఇప్పుడు వెళ్తాను.
6 వారాల తర్వాత 60 వారాల తర్వాత నేను వెళ్ళను. ఇప్పుడు సమస్యకి ఇప్పుడే ఉంటా. సాయంత్రం అంటే సాయంత్రం ఉంటా, పొద్దున అంటే పొద్దున ఉంటా, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం. నేను వెళ్ళకపోతే నేను ఏమన్నాను, నా ప్రజలు వచ్చి నా ఇంటర్వ్యూని వస్తారు, నా కాలేజీకైనా వస్తారు, నా ఆఫీస్కైనా వస్తారు, నేను వాకింగ్ చేసే చోటకైనా వచ్చగలుగుతారు, నేను షిప్ లాంటి రైలు చేయగలుగుతాను. ఎక్కడైనా ఎవ్రీవేర్ నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చగలుగుతారు ప్రజలు. వాళ్ళకున్న చక్కటి వెసులుబాటు 24/7. ఎప్పుడన్నా నేను ఊళ్ళో లేకపోతే రాకుండా ప్రజలు నాతో సమస్యను చెప్పుకోవడానికి, నేను ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నేను 24 గంటలు అందుబాటులో ఉండేవాడిని. మీలాగా సంవత్సరానికి 2 రోజులు గెస్ట్ హౌస్ని దులుపుకొని 2 రోజులు ఉండి మళ్ళీ తాళాన్ని వేసుకొని వెళ్ళేవాడిని కాదు. మీలాగా 3 నెలలకి 4 నెలలకి ఎలక్షన్ ముందు వచ్చి ప్రజలకు కాసేపు రెచ్చగొట్టి ఎలక్షన్ అయిపోయినాక వెళ్ళిపోయి ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చి చేసేవాడిని కాదు. ఇది వాస్తవం. సో దయచేసి మీరు పరామర్శ చేసుకోండి, ఏం తప్పు కాదు. నేనే విమర్శించడంలా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ బాధ్యత గల వ్యక్తులుగా పరామర్శ చేసుకోవచ్చు, ఇంకేమైనా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎవరిని పరామర్శిస్తున్నారంటే చూస్తున్నా, పాపం పేదవాడు గుసుల్లో చనిపోయినాడు కూడా ఇంటికి వెళ్తే ఎవరు లేరు, చక్కగా కార్పొరేట్లు ఉన్నాయి, సోఫా సెట్లో కూర్చొని చక్కగా పరామర్శిస్తున్నారు. పేదవాడి ఇంటికి వెళ్ళాం బాబు, పేదవాడి ఇంటికి పేదవాడు చచ్చిపోయి ఉంటే ఆ ఇంట్లో ఒక ఆయన తెచ్చో తెలియకో మనకి ఏదన్నా సహాయం తెలియకపోతే ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి చూడండి, ఎక్కడ ఉంటే చక్కగా 30 అంతస్తుల బిల్డింగు, వాచ్మెన్ గేటు ఉన్న ఇళ్ళకి, ఆ ఇళ్లలో వెళ్ళి పరామర్శ అది మీ వ్యక్తిగతం. ఇప్పుడు ఎవరో ఒక చుట్టాలు చనిపోయారు, వాళ్ళ ఇళ్ళలో అప్పుడు లేకపోతే తర్వాత వచ్చినాక వెళ్ళి కనపడతాం, అదే తప్పుగా రావట్లేదు. కానీ రాజకీయాల్లో మాట్లాడమాట. దయచేసి ప్రభుత్వం చేసిన కొత్త పని, పేదవాడికి చేసిన మేలు పని చేయమాకండి, ప్రజలు అసహించుకుంటారు. అసలు నేను ఎంక్వైరీ చేస్తే ఏంటో అని నేను చూశాను. ఇదేందో కొత్తగా ఇదేందో ఓదార్పు యాత్రలాగా ఈ యాత్ర పెట్టారు. ఇది కరోనా యాత్ర, కరోనా పరామర్శ యాత్ర పెట్టారు. ఏంటంటే అసలు నాకు తెలిసింది ఇది కాదు. ఈ తెలుగుదేశంలో గ్రూపులు పడ్డాయి. ఊరు గడి సీట్ నాది, సీట్ నాది, సీట్ లేదు, ఆడి సీట్ లేదని చెప్పుకుంటున్నారు. అసలు ఇక్కడ ఉన్న ఆల్వా రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా సీట్ లేదని చెప్పుకుంటున్నారు అంటూ అది వేరే విషయం. అసలు ఈయనకన్నా ముందు ఇంకొక ఆయన వచ్చాడు, అదేదో సేన పార్టీ అని, కాపు సేన జనసేన పార్టీ. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నేనే ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తుందని చెప్పి కొంతమందికి 2 రోజులు ఉన్నాడు. ఆఫ్టర్ 1 year, 1 సంవత్సరం తర్వాత నేను మళ్ళీ చెబుతున్నా, 1 year సుమారు సంవత్సరం పైనే, సంవత్సరం తర్వాత ఒక ఆయన వచ్చి 2 రోజులు ఏడవలేడు, 2 days. అది కూడా సాయంత్రం రాత్రికి ఏమన్నా నిద్ర చేసేవాయా? లేదు, విజయవాడలో మంచి పెద్ద బంగాళాలో పడుకొని పొద్దున పూట వచ్చాడు. ఎక్కడ తిరిగావా? 4 కాపులు తిరిగావు. బీజేపీ మతతత్వ పార్టీ, జనసేన కాపు పార్టీయా? ఏం చెబుతున్నారా మీరు జనానికి? నువ్వు వచ్చా చెప్పదలుచుకుంది జనసేన పార్టీ కాపు పార్టీ అని చెప్తున్నారా? కాపులు ఉన్న చోటకి వెళ్ళి పలకరించుతావా? నువ్వు కనపడలే మీకు. చూడండి యాక్టివిటీస్ చూడండి. నేను విమర్శించడం కోసం చెబుతున్నా, విమర్శకు మాట్లాడుతుందా లేదు, వాళ్ళు ఏదో నా ప్రత్యర్థులను మాట్లాడుతుందా లేదు, ఇంకోటి మాట్లాడుతుందా. కానీ రాజకీయ పార్టీ అంటే అందరూ, అన్ని కులాలు,
ఇప్పుడు బీజేపీ ఉంది, దాని మతతత్వ పార్టీని ఎందుకు అంటున్నాం? ఎందుకు ప్రచారం బీజేపీ అనగానే మతతత్వ పార్టీ అంటున్నాం? సంవత్సరం కరోనా పట్టించుకోవాలి, ఇంకోటి పట్టించుకోవాలి, ఇంకోటి ఇది మన ఏదో జనసేన మీటింగ్ ఉందంట, విజయవాడ మీటింగ్కి వచ్చేది కాబట్టి ఒక 2 రోజులు సేవ చేసుకోవడానికి వచ్చి కొన్ని ఊర్లు తిరిగి ప్రభుత్వం అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది. రాష్ట్ర నాయకులు తప్పలేదు మాట్లాడుతూ జనసేనలో మొదటి పోస్టింగ్ అవుతుంది, ఈ తర్వాతే పవన్ కళ్యాణ్ అనుకుంటాను. మొదటి పోస్టింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అందుకని మాట్లాడే తప్పులేదు దాంట్లో. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, వీడు పోతే కానీ మా పవన్ కళ్యాణ్ సరిపోయారని ఆయన అనుకుంటున్నారు. సరే వాళ్ళకి సంబంధించింది మనకు అనవసరం అనుకో. ఇక ఈయన చంద్రబాబు కన్నా నేను సీనియర్ అంటాడు. ఈయన ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఈ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. ఈయన అంటే బహుశా 6వ తరగతి నుంచే రాజకీయాల్లో ఉన్నట్టున్నాడు. 45 సంవత్సరాల అనుభవం ఉంది ఈయన. రెండు వారాలకు 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడో వచ్చింది. ఈయన రాష్ట్ర నాయకుడు. రాష్ట్రంలో ఎవరన్నా చెప్పుకుంటే నేను పట్టించుకోవట్లా, నాకెందుకు లేదు, అసలు చేసుకుంటాను, మాకెందుకు బాధ. కానీ తెనాల్లో వచ్చి యాత్రలు పెట్టి మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని పనిచేసే ఎమ్మెల్యేని, పనిచేసే ముఖ్యమంత్రిని మీరు మాట్లాడితే ఒప్పుకోం, కరెక్ట్ కాదు, ఒప్పుకోం. తప్పు మీరేం చేసుకుంటారో చెప్పండి, మీరు ప్రజలకు ఏం చేసుకుంటారో చెప్పండి, తప్పులేదు. దాంట్లో తప్పే ఉంది. నేనున్నా, నేను ఓడిపోయినాక 2014 గడప గడపకి వైఎస్ఆర్ నేను చేశాను. ప్రతి ఇంటికి తిరిగాను. నేను చెప్పుకున్నాను, నాకు ఒక అవకాశం ఉందమ్మా, బాగా చేస్తాను, నేను వచ్చినాక అక్కడ చేస్తాను, ఇట్లా చేస్తాను, ఇది చేపిస్తాను, నేను అది చేస్తున్నాను. నా బాధ్యత. నన్ను ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు నాకు గొప్ప అవకాశం కల్పించాడు. నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆయన ఆశీస్సులతో నా నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేసుకుంటున్నాను. నేను 24 గంటలు ఇక్కడే ఉండి నా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇబ్బందుల్లో నేనే, వాళ్ళ సుఖాల్లో కూడా నేను. వాళ్ళు అన్నయ్య అంటే వాళ్ళ సంతోషకరమైన ఫంక్షన్ జరుగుతున్నాను రా అంటే నాకు అదే డ్యూటీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే పాత్ర అన్నయ్య వాళ్ళ మా ఇంట్లో కష్టం ఉంది అన్నయ్య అన్నా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని కష్టంలో చెప్పాల్సి నా వాళ్ళని ఏమన్నా అయితే చేసి పెడుతున్నాను. నా డ్యూటీ అదే, ఒక ప్రజాప్రతినిధి నా డ్యూటీ అదే. నేను అదే అనుకుంటున్నా, అదే చేస్తున్నా. మీరు చెప్పుకోండి పోయి, ఇంకేమన్నా ప్రజలకు ఇంతకన్నా బాగా చేసేదేదో చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. కానీ ప్యానిక్ టైంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక ఎవరికి తెలియని వైరస్, మందులు లేని వైరస్, ట్రీట్మెంట్ ఏందో తెలియని వైరస్, దీన్ని ఎట్లా నివారణ చేయాలో తెలియని ఒక వైరస్ ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో కూడా ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో తెలియని సందర్భంలో తెలుసుకొని ట్రీట్మెంట్లు డీల్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇది నివారణ అని చెప్పి దాని విధంగా, అందుకే కదా లాక్డౌన్ పెట్టింది. ఆ సిచ్యువేషన్స్ లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎఫెక్ట్స్ కొన్ని లక్షల మందిని ప్రాణాలను కాపాడించే ముఖ్యమంత్రి గారు పెట్టిన ఎఫెక్ట్స్ వల్ల ఆయన చూపించిన గొప్ప దీని వలన కథ అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు సంవత్సరం తర్వాత మీదేదో పొలిటికల్ దృష్ట్యా మీకేదో వర్గాలు బట్టి తెలుగుదేశంలోనే గ్రూపులు ఆరు గుర్తు చెప్తున్నారు. నాది సీట్ అంటే ఆడపోయారు 6-7 మంది. అసలు మీది ఊరికి కదా బాబు అని ఒక ఆయన వెళ్ళి నేనే క్యాండిడేట్ అని ఆ జనసేన ఆయనకు వచ్చి ఆయన చెప్పలేదు. సరే ఎవరో ఒకరు క్యాండిడేట్ ఎవరైతే మాట్లాడుతుందని ఎవరో ఒకరు క్యాండిడేట్ ఆ
ఆ పొలిటికల్ దాంట్లో ఎవరికాదు నేను ఉన్నాను అనిపించుకునే దానికి మీరు ఓదార్పు యాత్ర చేసుకోండి తప్పేం లేదు. ఆ ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శించాలి. తప్పు. ప్రజలు నవ్వుతారు. ఇట్లాగే పిచ్చివాగుడు అగే జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ముఖ్యమంత్రి అవడు, అన్నామ శివకుమార్ గారి జీవితంలో ఎమ్మెల్యే అవడు, ఈ పిచ్చివాగుడాగే మీ ఇద్దరం అయ్యాం. జమ తిరిగింది అన్నారు. ఈ పిచ్చివాగుడే అంటే దయచేసి ఇప్పుడు కూడా ఇది వాకమాట. మీ విధానం చెప్పుకోండి. ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? మా బాధ్యత అనుకుంటున్నాను. నేను శాసనసభ్యుడిగా ఇది నా బాధ్యత, ఇది నా ప్రజలు, ఇది నా ప్రాంతం, నేను ఎక్కడ ఉండేవాడిని, ప్రజలు ఇచ్చిన అవకాశంతో నా వల్ల ప్రజలకు మేలు జరగాలి. ఇది నా సింగిల్ ఎజెండా. మీ ఎజెండా అది కాదు. మీ ఎజెండాలు అది కాదు. మీకు రకరకాల ఎజెండాలు. నా ఎజెండా నా ప్రజలు, నా ప్రాంతం, నా ప్రాంత అభివృద్ధి, నా ప్రజల సంక్షేమం. సో దయచేసి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఏ యాత్రలు చేసుకున్నా చేసుకోవచ్చు, తప్పు లేదు, చూసుకోండి. కరోనా టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కరోనా నియంత్రణకి, కరోనా వచ్చిన వ్యాధిని పడ్డ బాధితుడికి ప్రభుత్వం అండగా ఉండి, ప్రభుత్వం అనేక ఫెసిలిటీస్ ద్వారా వారిని సేవ్ చేసినాం. మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను అనునిత్యం మానిటరింగ్ చేసి కొన్ని వేల మందిని కాపాడాను. కొంతమంది కరోనా బారిన పడి చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు, దేశవ్యాప్తంగా చనిపోయారు, రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు, ప్రాంతాల వారీగా చనిపోయారు. రకరకాల ఫ్యాక్టర్స్ అందరికీ తెలుసు. ఆ చనిపోయిన ఇళ్లలో ఒక రాజకీయ నాయకుడిగా మీరు వెళ్ళి పరామర్శించడం తప్పని నేను అంటలేదు. పరామర్శ ముసుగులో పిచ్చి రాజకీయం చేయమాకండి. ఇంటికి వ్యాధి బాధిన పడ్డ వ్యక్తిని మనం పరామర్శిస్తానికి పరామర్శగా ఉంచండి. కానీ ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం, ఆ వైఫల్యం, ఈ వైఫల్యం పిచ్చివాగుడు ఆగమంటారు. మేము ప్రాణాలను సైతం తెగించి కరోనా వ్యాధుల పట్ల అనేక మంది కాపాడేదాంట్లో ముందున్నారు. మీరు మీ ఇళ్లలో నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు. నవరంధ్రాలు దేంట్లో నుంచి కరోనా వస్తుందని ముక్కు, నోరు, కళ్ళే మూసుకోమన్నారు. మీరు మొత్తం మూసుకు కూర్చున్నారు. అది ఎక్కడ కనపడదు. మొత్తం మూసుకు కూర్చుంటే ఎవరికి కనపడాల. కరోనా ఈ మూడింటి నుంచి ఎక్కువ వస్తుందా? నోరు, ముక్కు, కళ్ళు. అందుకని మీ జాగ్రత్త చూసుకోమని చెబితే ఇల్లు అసలు నవరంధ్రాన్ని మూసుకొని ఇంట్లో ఎవరు కనపడమని కూర్చున్నాను. మీరు ఇప్పుడు ఆఫ్టర్ 1 year ఒకడు, ఆఫ్టర్ 6 నెలలు ఒకడు వచ్చి దయచేసి ఇలాంటి మాట్లాడొద్దని ప్రజలు కరోనా టైంలో ఎవరు, ఏ రాజకీయ పార్టీ, ఏ ఎమ్మెల్యే, ఏ ముఖ్యమంత్రి ఎంత బాగా చేశారు అనేది ప్రజలకు తెలుసు. ఒకవేళ తెలియక ఎక్కడైనా కానీ ఏదైనా కుటుంబం, చాలా మంది పాపం కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలే కాదు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అన్ని సెక్టర్, అసలు ఏ సెక్టర్ ఇబ్బంది పడుతుంది వాళ్ళు. కరోనా వల్ల అన్ని సెక్టార్స్ జనజీవనం ఇబ్బంది అయింది. దానికే కదా ముఖ్యమంత్రి గారు, మనము అందరం ప్రభుత్వం మళ్ళీ ప్రజల జనజీవన సమస్యలోకి వచ్చి అన్నింటినీ సరైన సిస్టంలో వస్తుంది. అన్నింటినీ మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాయి. అందరు ఇబ్బంది పడుతున్నాం. కరోనా వల్ల వ్యవస్థ అంతా అతలాకుతలమైంది.
నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం వస్తాం. దయచేసి ప్రజలు గమనిస్తున్నారు. ఇది కూడా యాక్చువల్గా ప్రెస్ మీట్ చెప్పే అంశాల్లో ఇది కాదు. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇంత సర్వీస్ చేసింది ప్రభుత్వం, ఇన్ని వేల లక్షల మందిని కాపాడింది ప్రభుత్వం. బాధ్యత అంటున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత అంటున్నాం. ప్రభుత్వంలో లేకపోయినా కూడా అన్నవలసి ఒక మా బాధ్యత తీసుకునేవాడు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాధ్యత తీసుకునేవాడు. మీలాగా నవరంధ్రాలు మూసుకుని కనపడకుండా పడిపోయేవాడు. ఎందుకు ఇక్కడ ఉండేవాడిని? నా ప్రాంతం, నా ప్రజలు. గ్రామంలో ఉన్నా ప్రజల బాధ్యత, గ్రామంలో లేకపోయినా ప్రజల బాధ్యత. మీలాగా దయచేసి దీన్ని కరోనా టైంలో ప్రభుత్వం చేసిన చిత్తశుద్ధితో పనిచేసి బ్రహ్మాండంగా పనిచేసిన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించొద్దని చెప్పి సందర్భంగా